హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మేము ఏం చేస్తున్నాం తెలుసా? డైరెక్షన్ కిందికి కోకోపీట్ తీసుకొచ్చాను. అండ్ ఇది కాంపోస్ట్. నేను యాక్చువల్గా మైక్రోగ్రీన్స్ వేద్దాం అనుకుంటున్నా. సో అందుకోసమని కొద్దిగా మట్టి తీసుకున్నా. నేను 1:1 మిక్స్ చేస్తున్నా అనమాట. ఈ పాట్లో నేను శనగలు అయితే పెట్టాను అనమాట. నేను ఇప్పుడు మైక్రోగ్రీన్స్ ఎలా వేస్తానో చూడండి. నాకు ఇక్కడ శనగలు అయితే వస్తాయని ఆశ లేదు. 3 days నుంచి నానబెట్టి వండుకోలేదు. సో స్ప్రౌట్స్ వస్తుందో లేదో చూద్దామని ట్రై చేస్తున్నాను అనమాట. లెట్స్ సీ. నేను ఇంకా వేరే ప్లాంట్స్కి కూడా సీడింగ్స్ వేస్తున్నా. ఐ విల్ షో యూ. నేను ఇక్కడ 1:1 రేషియోలో కోకోపీట్, కాంపోస్ట్ అండ్ మట్టి, చిన్న పాట్ కాబట్టి 1 spoon ఈచ్ తీసుకుంటున్నా. డిపెండ్స్ ఆన్ ద పాట్, మీకు ఎంత కావాలంటే అంత. బట్ అన్ని మెటీరియల్స్ సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. కోకోపీట్ ఏంటంటే కొబ్బరి పీచు పౌడర్ ఉంటుంది కదా, అది. ఇంకా కాంపోస్ట్ వర్మీ కాంపోస్ట్ లాగా మనకి న్యూట్రియంట్స్ అది సప్లై చేస్తుంది, అది ఒకటి. ఇంకా మట్టి, మనకి సాయిల్ లేకుండా అయితే చెట్టు పక్కా పెరగదు. సో ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకొని నేను సీడింగ్స్ అయితే ప్లాంట్ చేస్తాను. పాట్స్కి మంచి డ్రైనేజ్ అయితే ఉండాలి. వితౌట్ డ్రైనేజ్ మనము ప్లాంటింగ్ చేసాము అంటే దాంట్లో పాచి వచ్చేస్తుంది, అంటే ఆల్గే వచ్చేస్తుంది అనమాట. సో అదంతా రూట్స్ని తినేస్తుంది. సో చెట్టు చచ్చిపోతుంది. సో మనకి పక్క డ్రైనింగ్ అయితే ఉండాలి. సో దానికి హోల్స్ అయితే నేను పెట్టేశాను. హోల్స్ పెట్టి, ఒకవేళ పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి, మట్టి నిలవదు అంటే కింద కొబ్బరి పీచు, ఏదన్నా కార్డ్బోర్డ్ అన్న, పేపర్ అన్న మెటీరియల్ వేసుకొని మట్టి నింపేసేయండి. నేను ఇక్కడ నా దగ్గర చిన్న ప్లాస్టిక్ కంటైనర్స్ ఉన్నాయి, నేను దాచిపెట్టుకున్నా. దానికి నేను ఒక 1 or 2 హోల్స్ పెట్టి మట్టి వేసాను. నా ఫస్ట్ ఐడియా ఏంటి అంటే కొత్తిమీర పెంచుదామని ట్రై చేస్తున్నాను. ఎక్కడ చూసినా కొత్తిమీర ఈజీగా పెంచవచ్చు అని అయితే ఉంది. యాక్చువల్గా అయితే హాఫ్ సీడ్స్ పెట్టాలి, బట్ నేను ఫుల్ సీడ్స్ పెట్టి ట్రై చేస్తున్నాను. ధనియాలతోటి కొత్తిమీర వస్తుంది. సో నేను కొత్తిమీర కోసం ధనియాలు అయితే వేసి ఒక పాట్ అయితే ఫిల్ చేశాను. ఇంకొన్ని మైక్రోగ్రీన్స్ అయితే ట్రై చేశాను. మెంతులు, ఆవాలు, ఇంకా ఎండుమిరపకాయలో సీడ్స్ వస్తాయి కదా, అవి కూడా అయితే వేసాను అనమాట. ఇది నా 2 days రిజల్ట్. 2 daysలో నాకైతే ఆవాలకి చిన్న మొలకలు అయితే వచ్చాయి. ఇందులో నేను మెంతులు, ఇంకా ఇది వైట్ పాట్లో ధనియాలు వేసాను. ఎక్కువ అయితే రాలేదు, జస్ట్ ఒక్క చిన్న మొలక వచ్చింది. మెంతులు మాత్రం నెక్స్ట్ డేనే స్ప్రౌట్స్ అయితే వచ్చాయి. నాకు తెలిసి ధనియాలు ఫుల్ సీడ్స్ వేసినందుకు రాలేదు. నెక్స్ట్ టైం హాఫ్ సీడ్స్ తోటి అయితే ట్రై చేస్తాను. మీకు డెఫినెట్గా అప్డేట్ అయితే ఇస్తాను ఇవి ఎలా గ్రో అవుతున్నాయో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో ఉన్న సీడ్స్ తోటి మనం మైక్రోగ్రీన్స్ చేసుకోవచ్చు. Don't forget to subscribe to Sutha Stories. Bye everyone.